అనాది కాలంలో ఈ విశ్వం ఇంకా సృష్టి కాలేదు. ఎక్కడ చూసినా పారమైన శూన్యం మాత్రమే కనిపించేది. వెలుతురు లేదు, చీకటి లేదు, పర్వతాలు లేవు, సముద్రాలు లేవు, గాలి లేదు, అగ్ని లేదు, జీవం లేదు, కాలమే లేదు. ఆ శూన్యంలో ఒక అపారమైన శక్తి మాత్రమే ఉంది. ఆ శక్తి పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ మహావిష్ణువు. ఆయన అనంతమైన క్షీరసాగరములో ఆదిశేషుడి మీద యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ దివ్య సముద్రం పాలలాంటి తెల్లని తరంగాలతో మెరిసిపోతూ ఉంది. ఆదిశేషుడు తన వేల తలలతో విష్ణువుకు రక్షణగా నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో విశ్వంలో నిశ్శబ్దం మాత్రమే రాజ్యమేలింది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక మహత్తర సృష్టి దాగి ఉంది. ఒక రోజు విష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభి నుంచి ఒక ప్రకాశవంతమైన కమలం మెల్లగా బయటకు వచ్చింది. ఆ కమలం నీలాకాశంలో విస్తరించి ఒక అద్భుతమైన పువ్వులా వికసించింది. ఆ కమలంపై ఒక దివ్యమైన శిశువు కనిపించాడు. అతడే బ్రహ్మదేవుడు. ఆయన చుట్టూ చూశాడు. ఎక్కడ చూసినా శూన్యం మాత్రమే కనిపించింది. ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నాను అని ఆలోచించాడు. అప్పుడు విష్ణువు యొక్క దివ్య స్వరం ఆయనకు వినిపించింది. బ్రహ్మ, నీవు సృష్టికర్తవు. ఈ విశ్వాన్ని సృష్టించడానికి నిన్ను పుట్టించాను. కాలాన్ని సృష్టించు, జీవాన్ని సృష్టించు, ప్రకృతిని కూడా సృష్టించు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు ధ్యానం చేశాడు. ఆయన ధ్యానం నుంచి మొదటిగా కాలం పుట్టింది. కాలం అనేది విశ్వానికి ప్రాణం. కాలం లేకపోతే ఏది కూడా కదలదు. బ్రహ్మదేవుడు కాలాన్ని సంవత్సరాలుగా, నెలలుగా, రోజుగా విభజించాడు. అప్పుడు మొదటి రోజు ఉదయించింది. ఆ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. మొదటిసారి సూర్యుడు ఉదయించాడు. మొదటి కిరణం ఈ విశ్వాన్ని తాకింది. ఆ కిరణంతో చీకటి తొలగిపోయింది. గాలి పుట్టింది, నదులు ప్రవహించాయి, పర్వతాలు ఏర్పడ్డాయి, చెట్లు మొలచాయి, పక్షులు పుట్టాయి, జీవం ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు ఆనందంతో నిండిపోయాడు. ఎందుకంటే సృష్టి మొదలైంది. ఆ రోజు ఒక యుగానికి ఆది. అందుకే ఆ రోజును యుగాది అని పిలిచారు. కాలక్రమంలో ఉగాదిగా మారింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. వసంత ఋతువు ప్రారంభం. ఈ సమయంలో ప్రకృతి మొత్తం కొత్తగా మారిపోయింది. చెట్లు పాత ఆకులు వదిలి కొత్త ఆకులు పెంచుకుంటాయి. మామిడి చిగుర్లు, పూల తోటలు రంగురంగులుగా మారిపోతాయి. పక్షులు ఆనందంగా కూస్తాయి. ఈ రోజు ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఇందులో 6 రకాల రుచులు ఉంటాయి. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. ఈ 6 రుచులు మన జీవితంలో ఉండే ఆనందం, బాధ, ఆశ్చర్యం, కోపం, ప్రేమ, కొత్త ఆశల వంటి భావాలను సూచిస్తాయి. అంటే జీవితం అన్ని రుచుల కలయికని ఉగాది మనకు నేర్పిస్తుంది. అదే ఉగాది పుట్టుక కథ. కానీ ఈ కథలో ఇంకా ఒక గొప్ప రహస్యం ఉంది. మహాప్రళయం సమయంలో భూమిని రక్షించిన మత్స్యావతార మహిమ కూడా ఇందులో ఉంది. ఈ కథ విన్నవారికి భక్తి పెరుగుతుంది, మనసు ప్రశాంతమవుతుంది, జీవితానికి ఒక కొత్త ఆశ కలుగుతుంది. ఇలాంటి మరెన్నో దైవాత్మక పురాణ కథలు, భక్తి గాథలు, దేవతల మహిమలు వినాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సృష్టి ఆరంభ రహస్యం. రండి మన ఈ మహాపురాణ గాథలోనికి ప్రవేశిద్దాం. ఇది సృష్టి ప్రారంభాన్ని గుర్తు చేసే పవిత్రమైన రోజు. ఈ సృష్టి ఎన్నో మార్పులు, ప్రళయాలు, సృష్టి చక్రాలను అనుభవిస్తూ వచ్చింది. బ్రహ్మదేవుడు సృష్టిని రూపొందించిన తరువాత కాలచక్రం ప్రకారం యుగాలు మారుతూ వచ్చాయి. ప్రతి యుగం ముగిసినప్పుడు కొన్నిసార్లు ప్రళయాలు సంభవించాయి. అలాంటి ఒక మహాప్రళయం సంభవించబోతుందన్న సమయం వచ్చింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టిస్తూ అలసటకి గురై యోగ నిద్రలో మునిగిపోయి ఉన్నాడు. అదే సమయాన్ని అవకాశంగా తీసుకుని ఒక భయంకరమైన రాక్షసుడు దివ్య లోకాలలోకి సొరబడ్డాడు. అతని పేరు హయగ్రీవుడు. బ్రహ్మదేవుడు యోగ నిద్రలో ఉన్న సమయంలో అతను 4 వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాచేశాడు. వేదాలు లేకపోతే ధర్మం ఉండదు, న్యాయం ఉండదు, జీవితం మార్గం తప్పిపోతుంది. ఈ భయంకర పరిస్థితిని చూసి దేవతలు
భయంతో వణికిపోయారు. వారందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ లోకాన్ని రక్షించమని వేడుకున్నారు. దేవతల ప్రార్థన విని మహావిష్ణువు ఒక మహాసంకల్పం చేశాడు. వేదాలను తిరిగి తీసుకురావాలి, ధర్మాన్ని మళ్ళీ స్థాపించాలని. ఆ సమయంలో భూమిపై ధర్మం కొంత తగ్గిపోయినా ఇంకా సద్గుణాలు కలిగిన మహానుభావులు ఉన్నారు. అటువంటి మహానుభావులలో అత్యంత గొప్పవాడు సత్యవ్రతుడు అనే రాజు. సత్యవ్రతుడు దక్షిణ దిశలో ఉన్న ఒక పవిత్ర రాజ్యాన్ని పాలించేవాడు. అతడు ధర్మపరుడు, సత్యవంతుడు, దయగలవాడు. అతని పాలనలో రాజ్యం సుఖశాంతులతో నిండిపోయింది. ప్రజలు సంతోషంగా జీవించారు. రాజు అయినప్పటికీ అతను ఎంతో వినయంతో ఉండేవాడు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే ప్రార్థనలు చేసేవాడు. సత్యవ్రతుడు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు పట్ల అత్యంత భక్తి కలిగిన వాడు. ప్రతిరోజు నదికి వెళ్ళి తర్పణం చేసి దేవుణ్ణి స్మరించేవాడు. అతని హృదయంలో ఎప్పుడూ ఒకే ఆలోచన ఉండేది, నేను ఎప్పుడూ ధర్మ మార్గంలో నడవాలి అని. ఒకరోజు ఉదయం సత్యవ్రతుడు తన సాధారణ పూజా విధులను చేయడానికి నదికి వెళ్ళాడు. ఆ రోజు ఉదయం చాలా ప్రశాంతంగా ఉంది. నది నీరు సున్నితంగా ప్రవహిస్తుంది. పక్షులు మధురంగా కూస్తున్నాయి. ఆకాశం కాంతివంతంగా ఉంది. సత్యవ్రతుడు తన చేతిలో నీటిని తీసుకొని దేవతలకు తర్పణం చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. సత్యవ్రతుడు చేతిలో నీటిని తీసుకున్నప్పుడు ఆ నీటితో పాటు ఒక చిన్న చేప అతని చేతిలోనికి వచ్చింది. ఆ చేప చాలా చిన్నది. బహుశా రాజు దానిని చూసి మళ్ళీ నదిలో వదిలేయాలని అనుకున్నాడు. కానీ అప్పుడు ఆ చిన్న చేప అద్భుతంగా మాట్లాడింది. మహారాజా, దయచేసి నన్ను తిరిగి నదిలో వేయకండి. ఇక్కడ పెద్ద చేపలు ఉన్నాయి, అవి నన్ను తినేస్తాయి. దయచేసి నన్ను కాపాడండి. ఆ మాటలకు రాజు ఆశ్చర్యపోయాడు. ఒక చిన్న చేప మాట్లాడడం అతను ఎప్పుడూ చూడలేదు. అయినప్పటికీ బాధపడకు, నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి దానిని తన దగ్గర ఉన్న కమండలంలో వేశాడు. రాజు ఆ చేపను తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ దానిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఆ చిన్న చేప ఒక్క రోజులోనే చాలా పెద్దదిగా మారిపోయింది. ఆ చేప మళ్ళీ మాట్లాడింది. మహారాజా, ఈ పాత్ర నాకు చాలా చిన్నదిగా ఉంది, దయచేసి నన్ను పెద్ద పాత్రలో పెట్టండి అనగానే సత్యవ్రతుడు వెంటనే దానిని ఒక పెద్ద పాత్రలోనికి మార్చాడు. కానీ కొద్ది రోజుల తరువాత ఆ చేప రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అప్పుడు రాజు దానిని ఒక పెద్ద సరస్సులో వదిలాడు. అక్కడ కూడా ఆ చేప మరింత పెరిగింది. చివరకు రాజు దానిని సముద్రంలో వదిలాడు. అప్పుడు ఆ చేప అసాధారణమైన రూపం ధరించింది. అది చాలా పెద్దదిగా ప్రకాశవంతముగా కనిపించింది. ఆ చేప శరీరం నుండి దివ్యమైన కాంతి వెలువడుతుంది. సత్యవ్రతుడు వెంటనే అర్థం చేసుకున్నాడు, ఇది సాధారణ చేప కాదు అని. అతను చేతులు జోడించి నమస్కరించాడు. ప్రభు, మీరు ఎవరు? ఈ అద్భుత రూపంలో ఎందుకు వచ్చారు అని అడగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా పలికినాడు. సత్యవ్రత మహారాజా, నేను శ్రీ మహావిష్ణువుని. భూమిపై త్వరలోనే ఒక మహాప్రళయం సంభవించబోతుంది. ఆ సమయంలో భూమంతా నీటితో నిండిపోతుంది. సర్వ జీవరాశులు నశించే ప్రమాదం ఉంది. అందుకే నేను మత్స్య రూపంలో వచ్చాను. ఆ మాటలకు రాజు వినమ్రంగా నమస్కరించాడు. ప్రభు, నేను ఏమి చేయాలి? విష్ణువు ఇలా పలికాడు, నువ్వు ఒక పెద్ద పడవను నిర్మించుకోవాలి. ఆ పడవలో ప్రతి జీవజాతికి చెందిన విత్తనాలు, ఔషధాలు, ధాన్యాలు మరియు మహర్షులను కూడా తీసుకోవాలి. ప్రళయం వచ్చినప్పుడు నేను మత్స్య రూపంలో వచ్చి ఆ పడవను రక్షిస్తాను అని చెప్పి ఆ మహావిష్ణువు అదృశ్యమైనాడు. మహాప్రళయం ప్రారంభమైనప్పుడు భూమిపై ఉన్న ప్రతి ప్రాణి భయంతో వణికిపోయింది. ఆకాశం నల్లని మేఘాలతో కప్పబడింది. గాలి బలంగా వీచింది. సముద్రాలు ఉప్పొంగి భూమి మీదకి వచ్చాయి. కొండలు, అడవులు, గ్రామాలు, నగరాలు అన్నీ ఒక్కొక్కటిగా నీటిలో మునిగిపోవడం ప్రారంభమైంది. సత్యవ్రతుడు ముందుగానే విష్ణువు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. అతను నిర్మించిన పెద్ద పడవలో మహర్షులను, విత్తనాలను, ఔషధాలను, ధాన్యాలను మరియు అవసరమైన వస్తువులను ఉంచాడు. ఆ పడవలో ముఖ్యంగా సప్తఋషులు కూడా వారు దేవుని
దేవుని నామస్మరణ చేస్తూ ఉన్నారు. నీరు పెరుగుతూ ఉండడంతో పడవ నెమ్మదిగా సముద్రంలో తేలడం ప్రారంభమైంది. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది. ఆ సమయంలో సముద్రంలో ఒక మహాద్భుతమైన కాంతి కనిపించింది. ఆ కాంతి మధ్యలో ఒక విశాలమైన మత్స్యం ప్రత్యక్షమైంది. ఆ చేప శరీరం పర్వతంలో పెద్దదిగా ఉంది. దాని కళ్ళలో దివ్య కాంతి మెరుస్తుంది. తలపై ఒక బలమైన కొమ్ము ఉంది. అది శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతార రూపం. సత్యవ్రతుడు వెంటనే నమస్కరించాడు. మహర్షులు కూడా విష్ణువును స్తుతించారు. దేవుని ఆజ్ఞ ప్రకారం వాసికిని తాడుగా ఉపయోగించి పడవను చేప రూపంలో ఉన్న మహావిష్ణువు యొక్క కొమ్ముకు కట్టారు. చేప నెమ్మదిగా పడవను లాగుతూ సముద్రంలో ముందుకు తీసుకెళ్లసాగింది. భారీ అలలు వచ్చినప్పటికీ ఏ ప్రమాదం జరగలేదు. ఎందుకంటే మత్స్యావతారంలో ఉన్న మహావిష్ణువు దానిని రక్షిస్తున్నాడు కనుక. ప్రళయం కొనసాగుతున్న రోజుల్లో మహర్షులు విష్ణువు గురించి స్తోత్రాలు పాడారు. ఆ సమయంలో విష్ణువు వారికి ఎన్నో రహస్యాలను వివరించాడు. ఈ విశ్వం కాలచక్ర ప్రకారం మారుతూ ఉంటుంది. సృష్టి, స్థితి, లయం అనే ఈ 3 ప్రక్రియలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. బ్రహ్మ సృష్టి చేస్తాడు, నేను సృష్టిని కాపాడుతాను. శివుడు లయాన్ని కలిగిస్తాడు. సత్యవ్రతుడు ఎంతో నియమంగా ఆ ఉపదేశాన్ని విన్నాడు. అతనికి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతూ వచ్చింది. ఇలా ఎన్నో రోజుల పాటు పడవ సముద్రంలో ప్రయాణించింది. అదే సమయంలో హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర వేదాలను దొంగలించాడు. వేదాలు లేకపోతే సృష్టి జ్ఞానం నశిస్తుంది. అప్పుడు ఆ వేదాలను తీసుకురావడానికి సముద్రంలో వేగంగా ఈదుతూ వెళ్ళాడు. కొంతసేపటికి సముద్ర గర్భంలో హయగ్రీవుడు కనిపించాడు. అతని రూపం చాలా భయంకరంగా ఉంది. ఆ చేపను చూసిన అతడు కోపంతో ఇలా అన్నాడు, నా దగ్గరికి వచ్చేటంత ధైర్యం నీకు ఉందా? ఆ మత్స్యావతారంలో ఉన్న మహావిష్ణువు ఇలా పలికాడు, నువ్వు దొంగిలించిన వేదాలను తిరిగి ఇచ్చేయి అని ఆజ్ఞాపించాడు. కానీ ఆ రాక్షసుడు వినలేదు. అతను యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సముద్రంలో ఒక గొప్ప యుద్ధం జరిగింది. హయగ్రీవుడు తన శక్తిని ఉపయోగించి దాడి చేశాడు. కానీ విష్ణువు యొక్క శక్తి ముందు అతను నిలవలేకపోయాడు. కొంతసేపు ఘోరంగా యుద్ధం జరిగిన తరువాత మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు అతన్ని సంహరించాడు. ఆ తరువాత వేదాలను తిరిగి తీసుకుని బ్రహ్మదేవునికి ఇచ్చినాడు. దాంతో దేవతలు ఎంతో సంతోషించారు. చాలా రోజుల తరువాత మహాప్రళయం నెమ్మదిగా తగ్గడం ప్రారంభమైంది. వర్షాలు ఆగిపోయాయి. సముద్రపు నీరు కూడా తగ్గడం మొదలైంది. మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు పడవను ఒక ఎత్తైన పర్వతానికి తీసుకువెళ్ళాడు. ఆ పర్వతాన్ని కొందరు హిమాలయ పర్వతమని, మరికొందరు మలయ పర్వతమని చెబుతారు. అక్కడ పడవ సురక్షితంగా నిలిచింది. నీరు పూర్తిగా తగ్గిన తరువాత సత్యవ్రతుడు మరియు మహర్షులు పడవ నుండి బయటికి వచ్చారు. భూమి మళ్ళీ కనిపించడం ప్రారంభమైంది. మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు, మహారాజా, నీ భక్తి మరియు నీ ధర్మం కారణంగా నీవు ఈ ప్రళయాన్ని దాటగలిగావు. ఇక నుంచి నీవు వైవస్వత మనువుగా ప్రసిద్ధి చెందుతావు. నీ ద్వారా మానవ జాతి మళ్ళీ విస్తరిస్తుంది. సత్యవ్రతుడు ఎంతో వినయంగా నమస్కరించాడు. ఆ తరువాత విష్ణువుని మత్స్య రూపం నెమ్మదిగా అంతర్ధానమైంది. సత్యవ్రతుడు మహర్షులతో కలిసి మళ్ళీ సృష్టిని ప్రారంభించాడు. పడవలో తీసుకువచ్చిన విత్తనాలు భూమిలో నాటారు. మొక్కలు పెరిగాయి. జీవజాతులు మళ్ళీ విస్తరించాయి. ఇలా భూమిపై కొత్త సృష్టి ప్రారంభమైంది. మత్స్యావతారం విష్ణువు దశావతారాలలో మొదటిగా చాలా ముఖ్యమైనది. ఇది సృష్టి మరియు జ్ఞానానికి రక్షణ మరియు భక్తుల రక్షణకు సంకేతం. ఈ కథ మనకు కరుణ, ధర్మం, భక్తి వంటి గొప్ప విలువలను నేర్పుతుంది. కాలం గడుస్తూ వేల సంవత్సరాలు గడిచాయి. రాజ్యాలు మారాయి, నాగరికతలు ఎదిగాయి. కానీ ఉగాది పండుగ మాత్రం ఇప్పటికీ అదే ఆనందంతో కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఉగాది వచ్చినప్పుడు ప్రజలు పాత దుఃఖాలను మర్చిపోయి కొత్త ఆశలతో జీవితం ప్రారంభిస్తారు. ప్రకృతి కూడా అదే సందేశం ఇస్తుంది. చెట్లు కొత్త ఆకులు తొడిగినట్లు మనం కూడా కొత్త ఆశలు పెంచుకోవాలి. ఉగాది మనకు చెబుతున్న గొప్ప సత్యం
ఇదే. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి మార్గం. ప్రతి చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ప్రతి కష్టం తర్వాత ఆనందం వస్తుంది. అందుకే ఉగాది పండుగను కోట్లాది ప్రజలు ఆనందంతో జరుపుకుంటారు. అది కేవలం ఒక పండుగ కాదు, జీవితం ఎప్పటికీ కొత్తగా పుడుతూనే ఉంటుందని గుర్తు చేసే మహాపురాణ గాథ. మీరు ఈ దైవాత్మక కథను ఆస్వాదించి ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని పురాణ గాథలు, ఆధ్యాత్మిక కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమో నారాయణాయ. మీ అందరికీ శుభ ఉగాది శుభాకాంక్షలు.